ప్రభుని ఆరాధించుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని మాటలు చూసుకొని ప్రభుని ఆరాధించే వారిగా ఉంటాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 34వ అధ్యాయము కీర్తన అంతా కూడా మార్చి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము మార్చి చదువుకుంటాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోయెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులరా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతులను ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన మా తండ్రి, నమ్మకమైన దేవానికి పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఉదయకాల సమయంలో ఈ మందిరావరణలో మీ రక్తం సమర్పించబడిన ప్రజలంగా మేము చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరిచి తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ ప్రదేశంలో మీరు ఏర్పాటు చేస్తున్న శేషమును బట్టి, ప్రదేశం ద్వారా జరుగుతున్న పరిచయను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా భయం పొందినందుకు మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభా, యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క వ్యక్తిగత ఆరాధన మీకు అర్పించుకున్న ప్రభా, చదవబడిన మాటను తేటగా మేము ఎరుగునట్లుగా మా హృదయంలో తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అల్పుడు నా పాత్రుడు మీ ప్రజల మధ్య నిలబెట్టడానికి మార్చము యోగ్యత లేనటువంటి వాడి ప్రభు కనికరించుము. ప్రభా, మీరు మాట్లాడితే తప్ప, మీకు జ్ఞానం అనుగ్రహిస్తే తప్ప నేనేమి కూడా చెప్పలేనటువంటి వాడిని ఒప్పుకుంటూ మీ కనికరమును మీ దయను కోరుకుంటున్నాను. వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు మార్గంలో చుట్టూ కూడా క్షేంకర తీసుకురాము. అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్నట్టు వారితో కూడా మీరు మాట్లాడి మీరు దర్శించి మీ కార్యం నూతనపరచండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ కీర్తన మనందరికీ తెలిసినటువంటి కీర్తనే. అనేక సందర్భాల్లో అనేక మంది దైవజనులు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినారు. అయినప్పటికీ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి ముందుగా దేవుడు మరలా మనల్ని ఈ వాక్యం చేత సిద్ధపరచవాలని ఇచ్చేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క సందర్భాన్ని మనం చూసుకున్నప్పుడు ఆ యొక్క సందర్భము పైన చెప్పబడినట్టుగా దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ యొక్క కీర్తన దావీదు యొక్క జీవితంలో తను వెళుతున్నటువంటి పరిస్థితులన్నింటిలో, తను వెళుతున్నటువంటి మార్గం అన్నింటిలో, తన అనేక విధాలుగా తన మామైనటువంటి సౌలు చేత తరమబడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కీర్తన రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క కీర్తన చదవక ముందు ఆ యొక్క మాటలు అబీమెలెకును నుంచి తరమబడిన తర్వాత అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ దావీదు తన జీవితంలో
కొన్ని చేయకూడనటువంటి పనులు చేస్తూ వచ్చినాడు. దేవుని దృష్టిలో దేవునికి అయిష్టమైనటువంటివి చేస్తూ వచ్చినాడు. అంతేగా ఎందుకు అని అంటే తన ప్రాణము భయము చేత కొట్టబడుతుంటున్నప్పుడు ఆ భయం నుంచి తప్పించబడటానికి, ఆ భయం నుంచి విడుదలలోనికి రావటానికి దావీదు అక్కడ కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? మొట్టమొదటిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేవనగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చెను. ఇక్కడ దావీదు తన జీవితంలో చేస్తున్నటువంటి తప్పు, దేవుని ఆ యొక్క సౌలు చేత తరంబడుతున్నాడు. తన కుమారుడైన సౌలు యొక్క కుమారుడైన తనకి ఎంతో ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. తనకు అన్ని విషయాలు తెలియపరుస్తా ఉన్నాడు. అయినప్పుడు కూడా తన యొక్క జీవితంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క రాజు దగ్గరికి వచ్చినప్పుడు, అహీమెలెకు వద్దకు వచ్చినప్పుడు అక్కడ పట్టణంలో దావీదు తన యొక్క జీవితంలో ఆకలి కొనేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆకలిగా ఉన్నటువంటి సందర్భంలో తనకు ఆహారం కావాలని వెతుకుచుంటున్నప్పుడు అక్కడ పోయి ఆ యాజకుడిని అడిగినప్పుడు తను చెప్పినాడు, ఇక్కడ ఏమీ లేవు, కానీ ఏమున్నాయంట, దేవుని మందిరంలో యాజకులు తప్ప తీసుకున్నటువంటి సన్నిధి రొట్టెలు ఉన్నాయి అని చెప్తాడు. అవి తినవలసినటువంటి విధానం కూడా అక్కడ ఉంటా ఉన్నది. అక్కడ తినవలసిన విధానాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మానవుడు ఏదైతే తింటా ఉంటాడో అతడు పరిశుద్ధుడై ఉండాలా, అనగా పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉండాలా. స్త్రీకి కడగా ఉన్నటువంటి జీవితం కలిగినటువంటి వాడిగా ఉండాలా. ఆయా రకములైనటువంటివి విధానంలో ఉంటా ఉన్నాయి. దావీదు తన యొక్క జీవితంలో అప్పటికే సౌలు చేత తరంబడుతూ ఉన్నాడు కాబట్టి వీటన్నిటికి కూడా దూరంగా ఉంటూ వచ్చినాడు. కానీ అవి తినవలసినటువంటి వారు వేరేగా ఉన్నారు. వారు మాత్రమే తినవలసినటువంటివిగా ఉంటా ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 3-4 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 3-4 వచనాలు. 12వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్న వారిని ఆకలిగినట్టుగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో ఉన్నవాడైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. మొట్టమొదటి తప్పు. ఆ యొక్క సముఖపు రొట్టెలు తినవలసినటువంటి వారు ఎవరు అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఉండాలా, పవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఉండాలా, యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వారు ఉండాలా. యాజకులే తప్ప ఎవరు కూడా తినకూడనటువంటి సముఖపు రొట్టెలు. అయితే దావీదు ఆకలి కొనేటటువంటి ద్వారా ఆకలి చేత ఉన్నటువంటి విధానమును బట్టి తను ఆ రొట్టెలు తీసుకొని తినడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కనుక మానవుని యొక్క జీవితంలో మనము కూడా ఈ లోక యాత్రలో జీవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో ఏదైతే మనము చేయకూడదో, ఏదైతే మనము చూడకూడదో, ఏదైతే మనము జరిగించకూడదో, ఏదైతే మనము దేవుని దృష్టికి అయిష్టమైనటువంటి కార్యములు ఏదైతే ఉన్నాయో వాటిని చేయడానికి ఆ యొక్క పరిస్థితులను బట్టి మనం తొందరపడేటువంటి వారంగా ఉంటాం. రెండవదిగా దావీదు చేసినటువంటిది ఏంటి అని అంటే చూడండి, అదే సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం. 21వ అధ్యాయము 12వ వచనం. ఒక్క నిమిషం ఉండమ్మా, పైకి వెళ్దాం. 9వ వచనం. యాజకుడు, యాలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఎపోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనమనగా దావీదు దానికి సమమైనది ఒకటి లేదు, నాకు ఇమ్మనెను. ఏం తీసుకుంటా ఉన్నాడు? రెండవదిగా గొల్యాతు ఖడ్గం తీసుకుంటా ఉన్నాడు. గొల్యాతు ఖడ్గమును తీసుకుంటా ఉన్న సందర్భంలో గొల్యాతు ఖడ్గమును గురించినటువంటి మాటలు మనం దాన్ని గమనిస్తూ వచ్చినట్లయితే చూడండి, 31వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. మరియు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెస్సాను పట్టణపు గోడకు ఎక్కడుందంట? ఆ యొక్క ఖడ్గము దేవత గుడిలో ఉంటూ వచ్చింది. దేవత గుడిలో ఉంటా వచ్చింది.
అనగా తన యొక్క జీవితంలో దావీదు తన జీవితంలో అంత రాజు చేత సౌలు చేత తరమబడుతున్నటువంటి సందర్భంలో తనకి ఇంకా ఏమి కూడా ఆధారం లేనప్పుడు తనకు ఒక ఖడ్గం అవసరమైనది. ఎందుకనగా శత్రువులను ఏలుటకు లేకపోతే ఎదిరించుటకు తన జీవితంలో ఒక ఖడ్గం అవసరమైనది. అయితే ఆ ఖడ్గము ఎవరి ఖడ్గము? గొల్యాతు ఖడ్గము. గొల్యాతు ఖడ్గం ఎక్కడ ఉంది? అన్య దేవత ఇంట్లో ఉన్నది. దానిని అడుగుతా ఉంటున్నాడు. దాన్ని తీసుకున్నటువంటి వాడిగా మనం కూడా కొన్ని సందర్భాల్లో మన యాత్రా జీవితంలో ఏదైతే దేవునికి అయిష్టమైనదో, ఏదైతే దేవునికి ఇష్టం కానిటువంటిది ఉంటుందో, దేవునికి ఏమాత్రము కూడా చేయకూడనటువంటిది ఏదైతే ఉంటుందో దానిని తీసుకున్నట్టుకు మనము వేగిరపడేటువంటి వారిగా ఉన్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు తను వెర్రివానిగా చేయబడి వెర్రివానిగా ప్రవర్తించినాడు. ఎందుకు ప్రవర్తించినాడు వెర్రివానిగా? చూడండి 12వ వచనం. దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుగా భయపడెను. ఎవరు భయపడుతూ వచ్చినాడు? ఆకీషు యొక్క రాజుకు భయపడుతూ వచ్చినాడు. రాజుకు భయపడుట ద్వారా ఏం చేస్తా ఉన్నాడు? కాబట్టి దావీదు వారి ఎడల తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించచ్చు. నటన జీవితం కలిగినటువంటి దావీదు తన జీవితంలో నటిస్తూ ఉంటున్నాడు. ఏ రకంగా నటిస్తూ ఉన్నాడు? దేని కొరకు నటిస్తా ఉన్నాడు? తన జీవితంలో భయం వచ్చింది. ఎందుకు భయం వచ్చింది? రాజుతో సంహరించబడతాడనేటువంటి భయం వచ్చింది. ఎప్పుడైతే ఆ భయం తన జీవితంలో కలిగినదో అప్పటికే సౌలు చేత తరమబడుతున్నటువంటి ఆ యొక్క దావీదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆకీషు రాజు సైతము తనని ఏమైనా చెయ్యగలడేమో అన్నటువంటి తలంపు కలిగి తన ఎదుట పిచ్చివాని వలె తను ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే పిచ్చివాని వల్ల ప్రవర్తిస్తూ వచ్చినాడో తన ఏమైంది? 15వ వచనం. పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధి పిచ్చి చేష్టలు చేయు వాటకు వీని తీసుకొని వచ్చితేమి? వీడు నా నగరిలో రాతగునా అని అతని సేవకులతో అనగా ఎప్పుడైతే తనకు భయపడి పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ వచ్చినాడో రాజు నుండి తరిమి వేయబడ్డాడు. ఈ పరిస్థితులన్నిటినీ అనుభవించిన తర్వాత, ఈ పరిస్థితులన్నీ ఆలోచించుకున్నటువంటి తర్వాత దావీదు యొక్క కీర్తన రాస్తా ఉన్నాడు. ఈ 34వ కీర్తనలో దావీదు రాస్తున్నటువంటి మాటలు ఏం చేసినాడు? దావీదు తన దేవుడు తన దావీదు యొక్క జీవితంలో కనుక గమనించినట్లయితే చూడండి 34వ అధ్యాయము 5-6 వచనాలు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోయిను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. యెహోవా యందు భయభక్తులు వారిని ఏం చేసినాడు దేవుడు? దావీదు జీవితంలో ఏం చేసినాడు అని అంటే ఈ యొక్క పరిస్థితులన్నిటినీ తన జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఎప్పుడైతే ఆ నిర్ణయానికి వచ్చినాడో దావీదు పట్ల దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు అనగా దావీదు యొక్క తన జీవితంలో ఆ యొక్క అబీమెలెకు ఎదుట ఉన్నప్పుడు తన జీవితము చీకటితో ఉంది, తన జీవితము అంధకారంతో ఉంది, తన జీవితము దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేయడానికి తన హృదయము పురుకొల్పడినటువంటి జీవితం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై యాజకులు తప్ప తినకూడనటువంటి సముఖపు రొట్టెలు తిన్నాడు. తన యొక్క ప్రాణమును కాపాడుకునడానికి ఆ యొక్క అన్య దేవత గుడిలో ఉంచినటువంటి గొల్యాతు ఖడ్గమును తీసుకున్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు తన ప్రాణమును కాపాడుకున్నటకు ఆకీషు రాజు ఎదుట తను ఏ రకంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు? పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తన జీవితంలో జ్ఞాపకం వచ్చినాయో, దేవుని ఎదుట తను వచ్చినప్పుడు, దేవుని ఎదుట తన జీవితాన్ని పెట్టుకున్నప్పుడు, దేవునితో తన హృదయాన్ని ఏకం చేసుకున్నప్పుడు, దేవుని ఎదుట తన జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించుకుంటూ వచ్చినాడో అప్పుడు తను అంటున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఏం జరిగిందా? వారు ఆయన తట్టు చూడగా వారికి ఎవరికి వెలుగు కలుగుతుంది? ఆయన తట్టు చూసినటువంటి వారికి. దావీదు తన పరిస్థితులన్నీ వదిలి, తన పరిస్థితులన్నీ మరిచి, తన దేవుని ఎదుట యథార్థ జీవితంగా ఒప్పుకొని తను దేవుని వైపు చూస్తూ ఉంటున్నాడు. ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగను. ఎప్పుడైతే ఆ వెలుగును చూసినాడో వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయెను. ఎవరి ముఖాలు లజ్జింపకుండా ఉంటాయి? ఆయన వైపు చూసినటువంటి వారి ముఖాలు ఇక ఎన్నటికీ లజ్జింపవు. దావీదు తన జీవితంలో ఆ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు విజయం అనుగ్రహిస్తూ వచ్చినాడు.
దేవుడు తన ముఖాన్ని లజ్జింప చేయకుండా శత్రువుల ఎదుట అతనికి విజయం అనుగ్రహిస్తూ వచ్చినాడు. అనగా తన జీవితంలో తన వెలుగును చూస్తూ వచ్చినాడు. ఆ వెలుగును ద్వారా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ వచ్చినాడు. దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. ఏమని ఆరాధిస్తూ ఇంకా చూసినట్లయితే, ఈ దినుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన శ్రమలన్నిటి ఎన్ని శ్రమలు పట్టినాడండి దావీదు తన జీవిత యాత్రలో. ఎప్పుడైతే దావీదు దేవుని పిలుపుని అందుకున్నాడో, ఆ పిలుపుని అందుకొని వచ్చిన తన తండ్రి చేత తిరస్కరించబడి సౌలు చేత అభిషేకించబడి వచ్చినప్పటి నుంచి సౌలు చేత తరమబడుతూ వచ్చినాడు. శత్రువు యొక్క ఎదుర్కొంటూ వచ్చినాడు. చివరికి తన కుమారుడైన అబీమెలెకు సైతం అబ్షాలోము సైతము రాజ్యము కొరకై తన తండ్రిని ఎదిరించినటువంటి జీవితమును మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యొక్క దావీదు తన జీవితంలో అంటున్నాడు, ఆయన వైపు చూడగా నాకు వెలుగు కలిగెను, నా ముఖమికి ఎన్నటికీ లజ్జింపకొచ్చేయును, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, ఆయన కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని రక్షించెను. ఎవరిని విడిపిస్తాడు? ఎవరిని రక్షిస్తాడు? దేవుడు ఆయన వైపు చూసినటువంటి వారిని ఆయన వైపు చూసిన వారికి చీకటి పోయింది, అంధకారం పోయింది. అప్పటి వరకు జీవితం అంధకారం, అప్పటి వరకు కటకమైన చీకటి కలిగినటువంటి జీవితం ఎప్పుడైతే మనం ప్రభా నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినామో మన యొక్క జీవితంలో వెలుగు కలిగజేసినాడు. ఆ వెలుగు కలిగినటువంటి అనుభవంతో ఆ దావీదు తన జీవితంలో ప్రభుని ఆరాధిస్తా ఉన్నాడు. ఏ రకంగా ఆరాధిస్తా ఉన్నాడంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని. ఎవరు కావలి ఉంటా ఉన్నారు? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటా ఉన్నారు. ఈ దినమున ఇంకా మనము సజీవులమై దేవుని మందిరంలో కనపడ్డాము అంటే ఆ యొక్క దూతల యొక్క కాపుదల మనకు ఉండి మనము సంరక్షించబడ్డాము కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానంలోకి రాగలిగినాము. ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. కానరాలేదు. ఏమంటున్నాడండి దావీదు తన జీవితంలో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని ఆరాధించడానికి తను సిద్ధపరచుకున్నటువంటి జీవితం ఎలా ఉంది ఇక్కడ మనం చూస్తే, చూడండి, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కార మార్గుల తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఎలా ఉన్నాడు? తన జీవితంలో ప్రభుని ఆరాధించడానికి ఎటువంటి కాపుదల ఉంటూ వచ్చిందనంటే, దేవుడు రాత్రి కాల సమయం అందు అతన్ని పరిశోధించినప్పుడు తన జీవితంలో ఏమైంది అంటే, నోటి మాటను బట్టి నీవు నన్ను కాపాడుకొని ఉన్నావు. తన నోటి మాటను కాపాడుకున్నాడు. ఎందుకు అని అంటే, పైన మనం 3వ వచనంలో చూస్తే, నోటి మాట చేత నేను అతిక్రమింపను. అనగా తన జీవితంలో దేవుడు పరిశీలించినప్పుడు దావీదు తన జీవితంలోనే తను ఎరిగినటువంటి అనుభవం ఏంటనంటే, నోటి మాట చేత కూడా తను ఎప్పుడు కూడా దేవుని మాటను అతిక్రమించిన వాడు. అనగా ఎప్పుడైతే ఇటువంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామో దేవుని యొక్క దూతల యొక్క కాపుదల మన చుట్టూ ఉంటా ఉంది కనుక ఇటువంటి అనుభవం కలిగినటువంటి వారు ప్రభువుని ఆరాధించేటువంటి వారిగా ఉంటా ఉన్నారు. అయితే దేవుడు ఈ రకంగా దావీదు పట్ల చేస్తే దావీదు దేవునికి ఏం చేస్తా వచ్చినాడు? చూడండి 34వ అధ్యాయము 1వ వచనం. ఏం చేస్తా ఉన్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట. దేవుడు ఎప్పుడైతే తన జీవితంలో తనకు రక్షణ కలుగు చేసినాడో, తనకు భద్రత కలుగు చేసినాడో, తన నోట అతిక్రమం లేకుండా చేస్తూ వచ్చినాడో, దూతల యొక్క వలయాన్ని ఎప్పుడైతే ఉంచినాడో, వెలుగు ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చిందో, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని దావీదు ఏం చేస్తా ఉన్నాడు?
దావీదు దేవునికి ప్రతిగా అర్పిస్తున్నటువంటిది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. ఇది నీ అనుభవమేనా? ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించుకొచ్చినటువంటి ప్రభు బిడ్డలంగా దేవుడు నీ హృదయాన్ని లజ్జింప చేయకుండా చేయలేదా? నీ ముఖం ఎన్నటికీ నీ లజ్జింపదని నీతో మాట్లాడలేదా? ఆయన నీకు దూతలను కావలిగా ఉంచి నీ పరిస్థితులన్నింటిలో కూడా నిన్ను సంరక్షించలేదా? నిన్ను కాపాడుతూ నిన్ను భద్రపరుస్తూ రాలేదా? శత్రువు ఎదుట నీకు విజయం అనుగ్రహిస్తూ లేదా? ఈ యొక్క కీర్తనలో మనం చూసినప్పుడు దేవుడు ఎప్పుడైతే దావీదు యొక్క జీవితంలో ఆ యొక్క భయం చేత పట్టబడి అక్కడ తరంబడిన తర్వాత ఒక్కసారి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని దేవుని ఎదుట తను చేసినటువంటి దాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని ఈ కీర్తన రాస్తా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో నుంచి నన్ను కాపాడినాడు, నా ముఖం లజ్జింపకుండా చేసినాడు, నా యొక్క జీవితంలో వెలుగు కలుగు చేసినాడు, నా యొక్క జీవితానికి ఆయన దూతలను కావలిగా ఉంచినాడు, కాబట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. ఈ అనుభవం నీదేనా? ఇటువంటి అనుభూతి నువ్వు వచ్చినావా? అయితే నీ తీర్మానం కూడా ఇలాగనే ఉందా? దావీదు అంటామని, నేను ఎల్లప్పుడూ యెహోవాను. ఎప్పుడు? ఆదివారం పొద్దున, ఆదివారం ఒక్కరోజైనా కాదు. నీవు పడక మీద నుంచి లేకుతా కళ్ళు తెరిచి పైకి లేవక మునిపే పడక మీద ఉన్నప్పుడే నీ దేవుణ్ణి స్తుతించాలా. ఏమని స్తుతించాలా? రాత్రి అంతా కూడా కాచినావు, రాత్రి అంతా కూడా భద్రపరిచినావు, సురక్షితంగా ఉంచావు, నా జీవితంలో కొద్ది నాను పొడిగించినావు, అందుని బట్టి నేను స్తుతిస్తూ వచ్చినాను. దావీదు తన జీవితంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తూ వచ్చినాను. ఎల్లప్పుడూ అంటే ఆనందం ఉన్నప్పుడు ఆరాధన కాదు, సంతోషం ఉన్నప్పుడు ఆరాధన కాదు, అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఆరాధన కాదు, అన్ని మన జీవితంలో సమృద్ధిగా ఉన్నప్పుడు ఆరాధన కాదు. దావీదు తన జీవితంలో శత్రువు చేత తరం పడుతూ వచ్చినప్పుడు దేవునికి ఆరాధన చెల్లిస్తూ ఉంటున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఎప్పుడుంటా ఉంది? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటా. మనకుంటా ఉందా నిత్యము ఆయన కీర్తి మన నోట? కదా, ఉంటా ఉందా? ఎప్పుడు మన నోట్లో పాటలు ఉంటా ఉన్నాయా? ఎప్పుడు స్తుతి కీర్తనల చేత ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నామా? కీర్తనలతో దేవుని కనపరుస్తూ ఉంటున్నామా? దావీదు ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చిన మనతో మాట్లాడుతున్నాడు. దావీదుకు దేవుడు తన జీవితంలో చేసినటువంటి కార్యమును బట్టి ప్రతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎప్పుడు అని అంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఎప్పుడు చెల్లించటమా? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు అని అంటే, చూడండి, పైకి పోయినట్లయితే మనము చూసినట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేని గురించి? సమస్తమును గూర్చి. దాంట్లో మేలు చేస్తేనే ప్రభుని ఆరాధించాలని ఉందా? మంచి చేస్తేనే ప్రభుని ఆరాధించాలని ఉందా? దేవుడు మనకు ఆశీర్వాదం అనుగ్రహిస్తేనే ప్రభుని ఆరాధించాలని ఉందా? దేవుడు మనకి ఏదైనా మనం అనుకోనిది అనుగ్రహిస్తే ప్రభుని ఆరాధించాలని ఉందా? లేదు. సమస్తమును బట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు. అందుకని దావీదు అంటా ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా నా దేవుడు నేను కీర్తిస్తాను, నా దేవునికి నా కీర్తిని నా కీర్తనలతోనే ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. నిత్యం ఆయన కీర్తి నా నోట ఉంటా ఉంది. ఇది నీ అనుభవంగా ఉంటూ వచ్చిందా? ఇది నీ అనుభవంగా ఉంటూ వచ్చిందా? ఇది నీ అనుభవం అయితే ప్రభుని ఆరాధించు. ఇది నీ అనుభవం అయితే ప్రభుని ఆరాధించు. నీ జీవితంలో చేసిన మేళ్ళు అనేకం ఉన్నాయి. అనేక విధమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు తప్పించినాడు. దావీదు తన జీవితంలో తనకు కలిగినటువంటి అనుభవం బట్టి నిత్యం ఆయన కీర్తిని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కనపరుస్తూ వచ్చినాడు. అయితే దావీదు జీవితంలో ఏ రకంగా అయితే దేవుడు కార్యములు చేస్తూ వచ్చినాడో, రక్షించబడిన మనందరి జీవితంలో కూడా
దేవుడు అనేక కార్యముల చేత మనం తృప్తిపరుస్తూ ఉంటున్నాడు. అనగా ఆయన యొక్క దూతలను మనం కావలిగా ఉంచుతూ వచ్చినాడు. మనం బయటకు వెళుతూ ఉంటున్నప్పుడు, మనం బయటకు వెళ్ళి లోపలికి వస్తూ వచ్చినప్పుడు అనేక రకమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటా ఉన్నాం. అనేకమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటా ఉన్నాం. వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి సురక్షితంగా మనల్ని మన గృహాలకు చేర్చి ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో దేవుని స్తుతించడానికి మనం తీసుకొని వచ్చినాడు. ఇది చాలదా ప్రభుని ఆరాధించడానికి? ఇది సరిపోదా ప్రభుని కీర్తించడానికి? ఇంకా సజీవులంగా మన జీవితాలు కలిగి ప్రభుని ఆరాధించడం కొరకే మనం తీసుకొని వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క దావీదు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దావీదు యొక్క జీవితం ఎలా ఉంటా వచ్చింది ప్రభు ఎదుట, ఏ రకంగా తన జీవితంలో తన పరిస్థితులు ఉంటూ వచ్చినాయి, లేకపోతే తన యొక్క జీవితం యొక్క పరిణామం ఎలా ఉంటూ వచ్చింది. చూడండి 34వ అధ్యాయం 4వ వచనం. ఏం నేర్చుకుంటూ వచ్చినాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన యొద్ద విచారణ చేయొచ్చు. ఆయన యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క విచారణ చేయటం తన జీవితంలో తను నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ఎదుట ఆ రక విచారణ చేయటం నేర్చుకుంటూ వచ్చినాడో ఆయన ఏం చేసినాడంట? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఎప్పుడు తప్పిస్తాడు దేవుడు? ఆయన దగ్గర విచారణ చేయటం మనం నేర్చుకున్నప్పుడు, ఆయన దగ్గర ప్రార్థనలో మనం కనిపెట్టేటువంటి నేర్చుకున్నప్పుడు, అనగా ఆయన దగ్గర మన జీవితంలో ఆయనను కనులారా చూడటానికి మన యొక్క జీవితంలో లక్ష్యంగా ముందు పెట్టుకున్నప్పుడు ఆయన దగ్గర విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిని నన్ను తప్పించాడు. ఆయన మనకు కలిగిన భయములన్నింటిలో నుంచి తప్పించినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా ఈ దినంలో మనం చూస్తూ ఉంటాం. ప్రభును మనం కనపరచడానికి వచ్చినటువంటి వారంగా ఉన్నాం. నిన్నటి దినం ఒక సాడ్ న్యూస్ వచ్చింది. మా భార్య పనిచేసేటువంటి ఆఫీస్లో, పంజాబ్లో పనిచేసేటువంటి యవనస్తులు అంటే ఆల్మోస్ట్ 40-45 సంవత్సరాల వయసు ఉంటుంది. 45 సంవత్సరాలు నాకన్నా చిన్నవాడు. ఎప్పుడు కలుస్తూ ఉంటాం, ఇక్కడికి వచ్చినప్పుడు అలా కలుస్తూ ఉంటాం. సడన్గా నేను హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయినాడు. నిజంగా ఈ ఉదయకాల సమయంలో ఆయన ఇంకా మనల్ని సజీవులుగా ఉంచినాడు. ఎందుకు? మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించాడు. ప్రాణ భయం అనేటువంటి మానవుని యొక్క జీవితంలో బయటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటూ వచ్చినాయి. అయితే ఆ పరిస్థితులన్నింటిలో నుంచి, ఆ ప్రభావములన్నింటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఎందుకు తెలుసా? నేను యెహోవా యందు విచారణ చేయగా నా కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన తప్పించాడు. ఇది నీ అనుభవమా? ఇట్లాంటి అనుభవం జీవితంలో ఉంటా ఉందా? రక్షించబడ్డాం, ప్రభు బిడ్డగా చేయబడ్డాం, ప్రభు కుమార్తెలు అని చెప్పుకుంటా ఉన్నాం, దేవుని నమ్మిన క్రైస్తవుని చెప్పుకుంటా ఉన్నాం. అయితే దేవుని యొక్క విచారణ చేసేటువంటి జీవితం నీ జీవితంలో ఉందా? అటువంటి జీవితం కలిగితే నువ్వు ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభుని ఆరాధన అంగీకరిస్తాడు. అనగా ఆయన ఎదుట మన జీవితాలను ఎత్తిపట్టేటువంటి జీవితం. అయ్యా నేను ఈ దినం ఏం చేయాలి? అయ్యా నేను ఈ దినం నిట్టుకోవాలి. ఈ దినంలో నా యొక్క జీవితం ఎటువంటి మార్గంలో నడిపించాలనుకుంటా ఉన్నాం. అనగా ఎప్పుడైతే దావీదు తన జీవితంలో ప్రతి విషయంలో కూడా శత్రువుల చేత తరమబడుతున్నప్పటికీ కూడా, శత్రువులు అన్ని దోచుకొని పోయినప్పటికీ కూడా, ఆ యొక్క శత్రువులు దావీదు తన జీవితంలో ఏమనుకుంటా ఉన్నాడు? ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క విచారణ చేయటం నేర్చుకుంటూ వచ్చినాడు. విచారణ చేసినాడా లేదా? అనేక సందర్భాలు దేవుని వాక్యాల్లో మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ విచారణ చేస్తూ వచ్చినాడో అన్ని సమయాల్లో కూడా ఎప్పుడైతే దేవుని మాటకి చెవియొగ్గినాడో తన జీవితంలో విజయం వచ్చిందా రాలేదా? విజయం వచ్చింది. మన జీవితంలో కూడా అటువంటి విజయకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలని, ఆరాధన దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన కలిగినటువంటి సాంబ్రాణి వలె, వాసన వలె ఆయన అగ్రాణించాలి అని అంటే మన జీవితంలో మనం ఎలా ఉండాలి? ఆయన చేసిన కార్యం, ఆయన మన కొరకే ఏదైతే సిద్ధపరిచినాడో దాని కొరకే మనం ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. అదే నేను యెహోవాతో విచారణ చేయక, అనగా మన జీవితంలో ఆయన ఏదో విచారణ చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వారంగా ఉండి ప్రభుని ఆరాధించాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఇది చూసినట్లయితే ఆ యొక్క దావీదు యొక్క సాక్ష్యం ఎలా ఉంది? చూడండి 34వ అధ్యాయం 13-14 వచనాలు. దావీదు ఇటు పరిస్థితులన్నింటిలో కూడా
దావీదు తన జీవితంలో తన సాక్ష్యం ఏ రకంగా ఉంచుకుంటూ వచ్చినాడు. కీడు చే చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకును, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి వెంటాడుము. ఏంటి దావీదు యొక్క జీవితము, దావీదు యొక్క సాక్ష్యం ఏంటి అని అంటే, చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకును. అనగా దావీదు యొక్క ఆ యొక్క సాక్ష్యం ఇటువంటి పరిస్థితులన్నింటిలో కూడా, ఇటువంటి తరం పడుతున్న పరిస్థితుల్లో, ఇటువంటి అంధకారమైనటువంటి జీవితంలో మామ చేత తరం పడుతూ వచ్చినాడు. ఎంతో దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని కొరకై గొల్యాతును యెహోవా నామం జీవముగల దేవుని నామముతో చంపినటువంటి ఆ యొక్క దావీదును సౌలు తన రాజ్యం యొక్క భయం చేత తరం పడుతున్నప్పుడు తన జీవితం తను ఎట్లా కాపాడుకున్నాడంట? చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను, కపటమైనటువంటి మాటలు పలకకుండా నా నాలుకను నేను కాచుకున్నాను. ఇది మన సాక్ష్యం అయి ఉదయ కాలంలో. ఇటువంటి సాక్ష్య జీవితం మన జీవితంలో ఎప్పుడైతే ఇటువంటి సాక్ష్య జీవితం మన జీవితంలో కలిగి మనం ప్రభుని ఆరాధిస్తాము, ప్రభు మన ఆరాధన అంగీకరిస్తాడు. లేకపోతే వారమంతా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నాం కదా, సేవకుడు చూస్తాడు కదా, వచ్చిన వాళ్ళు వింటారు కదా, లేదా పక్కన అక్క చూస్తుంది, పక్కన తమ్ముడు చూస్తాడు కదా అని ఆరాధిస్తే ఆరాధన దేవునికి ఏమాత్రం మహిమ తీసుకురాదు. ఆరాధన దేవునికి ఇష్టం కాదు, అది వద్దంటున్నాడు దేవుడు. వేషధారణతో పెదవులతో చేసిన ఆరాధన ఆయనకు అంగీకారం కాదు. ఆయన ఏ ఆరాధన కోరుకుంటున్నాడంటే, కపటమైనటువంటి మాటలు పలుకున్న నీ నోటిని, చెడ్డ మాటలు రాకుండా నీ పెదవుల్ని కాపాడుకున్నటువంటి జీవితం. దావీదు అంటా ఉన్నాడు, నేను కాపాడుకున్నా, అందుకని నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నేను ఎల్లప్పుడూ ఆయన కీర్తి నా నోట ప్రచురం చేసేదను. ఆయన ఆరాధిస్తా ఉన్నాడు. ఇది నీ అనుభవమా? ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించి మనం చూసినటువంటి విధానంలో దేవుడు దావీదుకు చేసినటువంటివి, ప్రతిగా దావీదు దేవుడికి చేసినటువంటివి, తర్వాత దేవుని దగ్గర దావీదు నేర్చుకున్నటువంటి అనుభవం, తర్వాత దేవుని దగ్గర దావీదు కాపాడుకున్నటువంటి తన సాక్ష్యం మనం చూస్తా వచ్చినాం. వీటన్నిటిలో దావీదు తన జీవితంలో దేవుని నామానికి మహిమ రావడానికి తన జీవితాన్ని తలుచుకుంటూ వచ్చి ప్రభువును సమర్పించినాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి విధానంలో ప్రభు సన్నిధానంలో వచ్చినాం. మనం కూడా దావీదు వలె ఆ యొక్క శ్రమలన్నింటిలో కూడా దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించడానికి వచ్చినాము. ఎన్ని కార్యములు చేసినాడు, ఆయన వెలుగును మనకు ప్రసాదింపజేసినాడు, మనలో ముఖంలో లజ్జింపు కూడా చేసినాడు, ఆయన యొక్క దూతలను కావలిగా ఉంచుతూ వచ్చినాడు. ఆయన సంరక్షితమైన రక్షణ హస్తముల చేత, భయము చేత కొట్టబడుతూ పరిగెత్తుతున్నప్పుడు శ్రమలన్నింటిలో నుంచి విడిపించినటువంటి దేవుడు. దానికి ప్రతిగా దావీదు అంటా ఉన్నాడు, అయ్యా ఇంతగానో నేను జ్ఞాపకం చేసుకున్నావు కనుక నేను ఎల్లప్పుడూ నిన్ను అంతేకాదు, ఇటువంటి జీవితంలో నేను ఉండుట కొరకై, ప్రభువుని ఆరాధించడం కొరకై ప్రతి విషయంలో కూడా నా జీవితంలో నేను యెహోవా యందు విచారణ చేయడం నేర్చుకున్నాను. ఆ విచారణ ద్వారా నీవు చేసే కార్యములన్నిటినీ, భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. అంతేకాదు, ఇటువంటి అనుభవం కూడా పోయినటువంటి నేను నా యొక్క జీవితంలో నా సాక్ష్యం ఏంటంటే, చెడ్డ మాటలు పలకుండా నా నోటిని, కపటమైనటువంటి మాటలు పలకుండా నా ఇటువంటి గొప్ప ధన్యతలను నాకు తీసుకుని వచ్చినావు.